ఒంగోలులోని స్థానిక రాజీవ్ నగర్ ఎక్స్టెన్షన్ రోడ్లో ఉన్న ఏఎంబీ స్పోర్ట్స్ ఎరేనాను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు సందర్శించాడు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఒంగోలు నగరంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లల కోసం స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉందని, మొదటగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారని, తరువాత స్కేటింగ్, బ్యాడ్మింటన్, జిమ్ వంటి ఆరోగ్యకరమైన క్రీడలు నిర్వహిస్తున్నారని తెలిపారు. తల్లిదండ్రులు పిల్లలకు స్పోర్ట్స్ రంగంలో ప్రోత్సహించాలని కోరారు. అలానే దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేదని, ఇళ్ల మధ్యలో స్కేటింగ్, స్విమ్మింగ్ పూల్, చెస్ లాంటి ఆటలు ఏర్పాటు చేయడం శుభపరిణామం అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు మేయర్ గంగాడ సుజాత, కొల్లా రఘునాథ్ కుమార్, మిరియాల సాయి భార్గవ్, మిరియాల సాయి భరత్, పర్వతరెడ్డి, వెంకట హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏఎంబీ స్పోర్ట్స్ అరేనా ఒకటి మంచి స్విమ్మింగ్ పూల్ నిన్న ప్రారంభించారు. నేను రాలేదు కాబట్టి ఒకసారి వాళ్ళకి బెస్ట్ విషెస్ చెప్దామని చెప్పేసి ఈరోజు వాళ్ళ దగ్గరికి వచ్చాను. నేను, మా మేయర్ గారు, మన హరిబాబు గారు, అదేవిధంగా అందరం కూడా, మన రాజేంద్ర గారు అందరూ కూడా వచ్చారు. మా డివిజన్ ప్రెసిడెంట్ కానీ అందరం కూడా. ముఖ్యంగా ఇక్కడికి వచ్చే లోపలికి రఘునాథ్ కుమారు, సాయి భార్గవ్, సాయి భరత్, హరికృష్ణ వీళ్ళ నలుగురు కలిసి ఒక మంచి స్పోర్ట్స్ యాక్టివిటీస్ ఇక్కడ పెట్టాలని ఒక మంచి ఆలోచనతో వచ్చారు. ఒకటి ఈరోజు స్విమ్మింగ్ పూల్ ఓపెన్ చేసుకున్నాం. నెక్స్ట్ స్కేటింగ్స్, అదేవిధంగా బ్యాడ్మింటన్, అదేవిధంగా ఇండోర్ స్టేడియం, ఇండోర్లో సంబంధించిన ఈ చెస్ కానీ, క్యారమ్స్ కానీ ఇవన్నీ కూడా పెట్టాలని ఒక మంచి ఆలోచనతో పెట్టారు. కాబట్టి మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నాం. తప్పకుండా కూడా, ఎందుకంటే ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఫిజికల్ హెల్త్కి సంబంధించింది. ఫిజికల్ హెల్త్లో అందరికీ ఉపయోగం ఉండేది. దానివల్ల ఇప్పుడుండే యంగర్ జనరేషన్ కాడి నుంచి అందరికి కూడా ఈరోజు ట్రైనర్స్ కూడా పెట్టారు. దీనికి స్విమ్మింగ్ పూల్ కూడా ఫస్ట్ నుంచే ఇక్కడి నుంచే కానీ నేర్చుకోవడానికి కూడా అవకాశాలు ఉండేటట్టుగా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మంచి వాతావరణం. ఎప్పుడు కూడా పొద్దున్నే లేవగానే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలనేది ఈరోజు డాక్టర్స్ కానీ అందరూ కూడా దాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా స్పోర్ట్స్ సంబంధించినవి అన్నీ కూడా మన వాళ్ళు పెట్టడం మనస్ఫూర్తిగా అభినందిస్తూ, తప్పకుండా వాళ్ళు ఏ విజన్తో పెట్టారో అది సక్సెస్ అవ్వాలి, 10 మందికి ఉపయోగపడాలనే మంచి ఉద్దేశం అని చెప్పి కూడా తెలియజేస్తా. అందుకే నేను ఈ యాక్టివిటీ కాబట్టే నిన్న రాలేదు కాబట్టి వాళ్ళు మనస్ఫూర్తిగా అభినందించడానికి ఈరోజు ఇక్కడికి వచ్చాను. చూసాము, అంతా బాగుంది. ఇంకా కూడా బాగా డెవలప్ చేసి దాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా కూడా, అంటే క్వాలిటీ కూడా మెయింటైన్ చేయాలి. క్వాలిటీ లేకపోతే మనం ఏం చేయలేము. డబ్బుల కంటే దాన్ని పెట్టిన ఇంటెన్షన్ ఇంపార్టెంట్. ఇంటెన్షన్తో పాటు మంచి సర్వీస్ మోడ్గా చేశారంటే తప్పకుండా కూడా మంచి సక్సెస్ఫుల్ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, వాళ్ళకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ, నా బెస్ట్ విషెస్ తెలియజేస్తాను. ఏఎంబీ స్పోర్ట్స్ ఎరీనా నూతన ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మన ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి, మన ఒంగోలు కార్పొరేషన్ మేయర్ అయినటువంటి శ్రీ గంగాడ సుజాత గారికి, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ డిఈ గారు అయినటువంటి హరిబాబు గారికి ముందుగా మా సంస్థ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. నిన్న 26/10/2025 నాడు మన ఏఎంబీ స్పోర్ట్స్ ఎరీనా ఒంగోలు పట్టణంలో ఒక ఇండోర్ స్విమ్మింగ్ పూలు, షటిల్ కోర్టు, జిమ్ము, స్కేటింగ్ ట్రాకు, బాక్స్ క్రికెట్, టెన్నిస్ కోర్టు మొదలైనటువంటి అన్ని రకాల ఆటలతోటి ఒకే ప్రదేశంలో ఈ రాజీవ్ నగర్ లాయర్పేట ఎక్స్టెన్షన్లో నెలకొల్పడం జరిగింది. ఆ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు గారు దామచర్ల జనార్దన్ గారు ఊర్లో అందుబాటులో లేకపోవటం వల్ల ఈరోజు ప్రత్యేకంగా మా సంస్థని అభినందించడానికి ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాము. వారు చెప్పిన విధంగా ముఖ్యంగా మేము చేసినటువంటి ఈ స్విమ్మింగ్ పూల్ అనేటువంటిది క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచి చక్కటి వాతావరణం కలగజేసి వచ్చినటువంటి సందర్శకులకి మంచి వాతావరణాన్ని కలగజేసి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలని చెప్పి వారు మాకు సజెషన్ చేయడం జరిగింది. ఖచ్చితంగా
తగు జాగ్రత్తలన్నీ తీసుకొని మేము పూర్తి మెయింటెనెన్స్ చేసి అందరి యొక్క మన్ననలు పొందుతామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ ఉన్నాము. ప్రత్యేకంగా మా సంస్థలో ఉన్నటువంటి మిగతా మా భాగస్తులు అందరూ కూడా ఎల్లవేళలా ఇక్కడ ఉండి ప్రతి ఒక్కరికి ఫిజికల్ ఫిట్నెస్ కొరకు ఈ కార్యక్రమాన్ని నెలకొల్పినందుకు అందరికీ సేవ చేయటానికి మా వంతు కృషి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.